అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేటాయించాలి సంక్షేమ సురక్షిత భవనాలను అమలు చేయాలి. విద్యార్థులకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలి. విద్యార్థులకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కర్నూలు కలెక్టర్ ఆఫీసును ముట్టడించారు. అయితే విద్యార్థుల ఆందోళనకి ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ చేస్తోంది. ఎక్కడికెక్కడ నిర్బంధించేటువంటి కార్యక్రమం చేపట్టింది. కలెక్టరేట్కి దూసుకుపోతారనేటువంటి నేపథ్యంలో ఒకసారిగా ముళ్ళ కంచెలు వేసి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని మొదటిసారిగా ఎస్ఎఫ్ఐ ముట్టడించడం జరిగింది. కలెక్టరేట్ మనతో మాట్లాడడం నాయకులు ఎందుకు మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి రావడానికి చెప్పిన యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు ఇప్పుడు ఆయన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి. ఆయన పెండింగ్లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు చెల్లిస్తామన్నాడు. అవి ఇంతవరకు చెల్లించలేదు. అదేవిధంగా మెడికల్ కాలేజీని మేమే నిర్వహిస్తామన్నారు. కానీ వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమయ్యారు, చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచుతామన్నారు. వాటిని కూడా పెంచలేదు. ఎట్ట ఉన్న మెస్ ఛార్జీలు అలానే ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకి ఉచిత బస్ పాసులు కూడా ఇస్తామన్నారు. వాటిని పరిష్కరించడంలో కూడా లోపం ఉంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులందరూ కూడా ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు. అదేవిధంగా యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. కానీ యూనివర్సిటీల్లో రెగ్యులర్ వీసీలని, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ని నియమించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని ముందుకు పోతుంది. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడైనా తెలియజేస్తున్నాం, మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. ఏ కాలేజీలో, ఏ హాస్టల్లో, ఏ కాలేజీలో ఏ సమస్య ఉందో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా సవాల్ని స్వీకరిస్తే మేము సవాల్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐతో రండి, ఏ కాలేజీలో ఏ సమస్య ఉందో మేము చూపిస్తాం. వాటిని పరిష్కరిస్తారో లేదో విద్యార్థులకు అక్కడే హామీ ఇస్తారా అనేసి మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఆల్రెడీ విద్యా సమస్యలకు విద్యాసంఘాలు రాకూడదని ఒక రూల్ చేసింది ఈ ప్రభుత్వం. అసలు దీన్ని ఎలా చూడాలంటే గత ఆగస్టులో ఆ కూటమి ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. విజయరామరాజు గారు అలాగే కృతికా శుక్లా గారు ఇంటర్మీడియట్కి సంబంధించి వీళ్ళందరూ కూడా పార్టీలు అయితేనేమి లేదా విద్యార్థి సంఘాలు అయితేనేమి లేదా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా విద్యార్థి సంఘాలు కానీ ఏవి రాకూడదని చెప్పారు. దీనికి ఏది అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే స్కూలు, కాలేజీ, హాస్టల్లో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని బయటికి రాకోకుండా నొక్కే ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రజాస్వామ్యహితంగా ఈరోజు ధర్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా ధర్నాకు రాకోకుండా ఆపే ప్రయత్నం ఈరోజు పోలీసు వ్యవస్థ అయితేనేమి లేదా విద్యారంగంలో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి ఈ విధంగా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఫీజు రిమర్స్మెంట్ విషయంలో దాదాపు మన జిల్లాకి, కర్నూలు జిల్లాకు సంబంధించి 113.17 కోట్ల రూపాయలు రావాలి. ఈరోజు అవి రాకపోవడం వల్ల చాలా ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అమ్మాయిలతో అయితే లైంగికంగా వేధించే పరిస్థితులు ఉన్నాయి. అబ్బాయిలు అయితే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది పేరెంట్స్ అయితే ఎందుకు మేము మా పిల్లల్ని ఈ బీటెక్ ఇంజనీరింగ్ జాయిన్ చేయించాము,
మా పరిస్థితులు ఏమో మారుతాయని చెప్పి జాయిన్ చేసాము. అదే ఫీజు రింబర్స్మెంట్ పడుతుందని చెప్పేసి ఆ దయతో జాయిన్ చేయించాం. కానీ ఈరోజు అవి వేయకుండా మా పిల్లల్ని ఎందుకు ఇంత వేధిస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, ప్రభుత్వం మీ ఆందోళనకి దిగొచ్చే ఛాన్స్ ఉందా? 100% మేము భావిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి 14 నెలలు అవుతుంది. ఈరోజు విద్యారంగం నెలకొన్న సమస్య పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వేస్తుంది. మేము ఆందోళన చేసినప్పుడు మాత్రం నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు తప్ప విద్యారంగం నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ఆచరణ కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తున్నాం. సెప్టెంబర్ 5వ తేదీ వరకు మా సమస్య పరిష్కరించకపోతే చలో విద్యార్థికి పిలిపిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంతో విజయవాడలో తాడపేడ తెలుసుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే వేలాది కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఒక కర్నూలు జిల్లాలోనే 113 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అయితే విద్యార్థులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా యాజమాన్యం వేధింపులకు గురి చేస్తున్నట్టు ఆరోపించేటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం దిగి రావాలి, సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.